ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ రామాంజనేయులు గారు, ఇంకా చాలా మంది పెద్దలు, ఈ బుధవారపేట లీడర్స్, దీనికోసం కృషి చేసిన మహానుభావులు, దీన్ని ఉపయోగించుకుంటున్న బాలబాలికలు, యూత్ అందరికీ నా శుభాభినందనలు, శుభోదయం. ముఖ్యంగా ఇండియా ఎక్కడుంది అంటే స్లమ్స్లో ఉంది, దళిత వాడల్లో ఉంది, వెనకబడిన ప్రాంతాల్లో ఇండియా ఉంది. ఇండియాలో రెండు రకాల ఇండియాలు ఉన్నాయి. ఒకటి షైనింగ్ ఇండియా, రెండు సఫరింగ్ ఇండియా అని ఆ కాలంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నారు. దాంట్లో ఏమాత్రం ఇది లేదు, ఎందుకంటే ఎగ్జాజరేషన్ లేదు. సఫరింగ్ ఇండియాలో పేదలు ఎక్కువగా సఫర్ అవుతున్నారు. వాళ్ళను ఈ షైనింగ్ ఇండియాలో ఉండే వాళ్ళు హ్యావ్స్ లుక్ ఆఫ్టర్ ది హ్యావ్ నాట్స్, ఎంతో కొంత సహాయము చేస్తూ పోతే సహాయం చేసిన వాడికి, చేయించుకున్న వాడికన్నా చేసిన వాడికి ఎక్కువ ఆనందం ఉంటుంది. పలానా రోజు పలానా చోట ఈ సహాయం చేశాను. శ్రీ టీజీ వెంకటేష్ గారు, శ్రీ టీజీ భారత్ గారు, మినిస్టర్ గారు, వాళ్ళు ఫండ్స్ అలాట్ చేయించి ఇక్కడ ఉండే లీడర్స్ చాలా కమిట్మెంట్తో, డివోషన్తో, డెడికేషన్తో, చాలా పోరాటాలతో, సంతకాలు అందరితో సేకరించి పోయి ఈ మురికి గుంటను ఒక అందమైన ఒక మైదానంగా తీర్చిదిద్దడం అంటే వాళ్ళ వెనక కృషి, పట్టుదల, దీక్ష, అకుంఠిత దీక్ష ఎంత ఉందో మనం ఊహించుకోవచ్చు. నేను కూడా ఒక 1 year బ్యాక్ ఎప్పుడు రామాంజనేయులు పిలిచినప్పుడు ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు చూస్తే ఇక్కడ ఏం లేదు, నిజంగా కూడా చాలా మురికివాడలాగా ఉన్నది. ఈరోజు నేనే షాక్ అయినాను ఇక్కడ చూసి. అంటే ఇక్కడ ఇంకా పచ్చదనం కూడా పెంచాల్సి వస్తుంది. ఒకరోజు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం టేకప్ చేసి ఇంకా కొన్ని మంచి పూల చెట్లు, పూలు ఉంటే అదొక ఆకర్షణీయము. అంటే ఒక బ్రైట్నెస్, తెలియని ట్రాన్సెండెన్స్, మనమే ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం ఆ పూల మధ్యన ఉంటే కూడా. కొంతసేపు చిన్న పిల్లలు అప్పుడే వికసించిన పూల మాదిరి ఉన్నారు ఇక్కడ. ఈ బాలలు ఆ పూల మధ్యన కొంతసేపు తిరిగినా వాళ్ళకు కూడా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. చెట్లు ఎక్కువ ఉంటే ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వాళ్ళకి ఆక్సిజన్ కూడా అవసరం కాబట్టి దీని చుట్టూ చెట్లు కూడా పెంచాలి, పెంచి ఆ చెట్లను కాపాడుకోవాలి. ఎందుకంటే చెట్లు అనేవి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇవ్వడం వలన మానవులకు ఎంతో సహాయం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇప్పుడే సార్ హై జంప్, లాంగ్ జంప్ గురించి అడిగాడు. ఇతోధికంగా నాకు చేతనైన సహాయం 100% చేస్తాను. ఈరోజు రామాంజనేయులు గారు వచ్చి ఇక్కడ పిల్లలకు ఆట వస్తువులు లేకుండా చాలా బాధపడుతున్నారు పిల్లలు ఆడుకోవడానికి అన్నాడు. దానికని ఇక్కడికి రావడం జరిగింది, ఇవి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇవన్నీ తీసుకొని వాళ్ళు ఆడుకొని ఈ స్లమ్ నుంచి కూడా స్లమ్ డాగ్ మిలియనరీ సినిమాలో చూపించినట్టు ఒక అంతర్జాతీయ స్థాయికి వీళ్ళు ఎదగాలని నేను కోరుకుంటూ, పెద్దలు పిల్లలను ఇంత ప్రోత్సహించే సమాజం ఈ స్లమ్లో ఉంది అంటే, ఇక్కడ లీడర్స్ ఇలా ఉన్నారంటే నేను నిజంగా గర్వపడుతున్నా. ఎందుకంటే ఎక్కడ ఇంత మంచి లీడర్స్ నేను చూడలేదు. వీళ్ళ యొక్క ఉత్సాహము, వీళ్ళ పట్టుదల, ఈ ఒక గుంటను, చేపల గుంటను, మురికి గుంటను, స్లమ్ను ఈ రకంగా తీర్చిదిద్ది ఒక అందమైన ప్రదేశంగా, విశాలమైన గ్రౌండ్ ఇది. ఒక స్లమ్లో ఇంత గ్రౌండ్ ఉండడం అనేది మన కర్నూలుకే గర్వకారణము. ఇక్కడి నుంచి ఒక్క స్టూడెంట్ అయినా, ఒక్క క్రీడాకారుడైనా అంతర్జాతీయ స్థాయికి, జాతీయ స్థాయికి ఎదగాలని నేను మరీ కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.